వెల్కమ్ బ్యాక్. తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసింది. మలిదశ ఉద్యమం ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తున రోజుల్లో ఒకే ఒక వ్యక్తి ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచాడు. తన స్వరంతో కలంతో కోట్ల మంది ప్రజల్లో ఉద్యమ జ్వాల రగిలించాడు. అతనే వన్ అండ్ ఓన్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా నిలిచారు. శాంతియుతంగా ఒక ఉద్యమకారుడుగా, వ్యూహకర్తగా, ఒక రాజకీయ చతురుడిగా అన్నీ తానే ఉద్యమాన్ని నడిపించిన నాయకుడిగా ముద్ర వేసుకున్నాడు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని అత్యంత శాంతియుత మార్గంలో విజయవంతంగా నడిపించారనే చెప్పాలి. సమాజంలోని అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి ఆఖరికి కేంద్రం మెడలు వంచి కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో సఫలీకృతుడయ్యాడు. ఉద్యమానికి విస్తృత ప్రచారం, ఉద్యమంలోకి జన ప్రవాహం, ఈ రెండింటినీ ఒకేసారి సాధించే లక్ష్యంతో చేపట్టినదే రాజీవ్ రహదారి దిగ్బంధనం. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి రాజీవ్ రహదారి పోరాట వేదికగా ఎంచుకోవటంలోనే కేసీఆర్ చాణక్యం దాగుందనే చెప్పాలి. అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధిస్తే తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అందుకే ఆ రహదారి వెంట ఉన్న గ్రామాల, పట్టణాల ప్రజలందరూ ఉద్యమంలోకి వస్తారు. 2006 డిసెంబర్ 29న చేపట్టిన ఈ పోరుబాట అటు ప్రజలకు, ఇటు ఉద్యమానికి నూతనోత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి. రాజకీయ వ్యూహాలు పన్నటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అనేది జగమెరిగిన సత్యం. అవును, ఆయన ఆలోచనలను అంచనా వేయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయ తీరానికి బాటలు వేసిందనే చెప్పాలి. అసలు ఆయన అడుగులు ఎప్పుడు కూడా విజయం వైపే నడుస్తాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో పోరాట రూపాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన కేసీఆర్ ఇందిరా పార్కు దగ్గర 2008 జూలై 2న ధర్నాకు పిలుపునిచ్చారు. 610 జీవో అమలు కోసం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ధర్నా ఇది. ఉద్యోగుల సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉన్న కేసీఆర్ ఉద్యమంలోకి వారందరినీ భాగస్వాములను చేసి ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వంతో పాటు సమైక్య పాలకులకు వణుకు పుట్టించింది. మరి దీంతో కేసీఆర్ ధర్నా చేస్తే ప్రభుత్వాలు గజగజ వణికి స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లారంటే అతిశయోక్తి కాదు. సమైక్య పాలనలో అనాథగా మారిన తెలంగాణకు అమ్మ ప్రేమ అందించాలని కేసీఆర్ భావించారు. మానవీయ ఆలోచన నుంచి తెలంగాణ తల్లిని తీసుకొచ్చారు. ఉమ్మడి పాలనలో ఉనికిని గుర్తించని తెలంగాణకు స్పష్టమైన రూపురేఖలనిచ్చి జనం మనసుల్లో ఉన్నత స్థానాన్ని కల్పించారు కేసీఆర్. ఆత్మ గౌరవ నినాదంతో చేపట్టిన తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కేసీఆర్ తెలంగాణ తల్లిని ఎంచుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై వంటా వార్పు కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఉద్యమం అంటే ఏదో కాసిన్ని రోజులు నడిపి పడకేసే టైపు కాదు కేసీఆర్. ఆయనకున్న పంధానే వేరు. అందుకే ఉద్యమాన్ని నడిపించేందుకు కొత్త రూట్లో వెళ్లారు. దీనికోసం ఉద్యమం చేపట్టిన చోటే వండుకుంటాం, పండుకుంటాం అనే రీతిలో 2006లో రాజీవ్ రహదారి దిగ్బంధం చేశారు. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఉద్యమం చేశారు. ఎక్కడికక్కడ రాజీవ్ రహదారిపై ఉద్యమకారులంతా వంటలు వండుకున్నారు. రోడ్లపైనే తింటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఝలక్కిచ్చారు. ఏ భేదం లేకుండా నాటి రాజకీయ ప్రముఖులంతా కేసీఆర్తో సహా రోడ్లపైనే భోజనాలు చేశారంటే కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని నాయకుల్లో ఏ రేంజ్లో నింపారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విషయం బాగా తెలిసిన కేసీఆర్ ఉద్యమకారులకు నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ కల్పిస్తూనే వచ్చారు. ఓవైపు సమైక్య పాలకుల ఎత్తుగడలతో, ధనబలం, అధికారంతో, రాజకీయ పలుకుబడితో తెలంగాణను అడ్డుకుంటుంటే ఉద్యమకారుల్లో భయాన్ని పోగొట్టి వారిలో చైతన్యాన్ని నింపేందుకు కేసీఆర్ జాగరణ సేనను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కర్రసాములో శిక్షణనిప్పించారు. అవసరమైతే దేనికైనా సిద్ధమన్న సంకేతాన్ని పాలకులకు పంపించారు. 2005లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అయితే అవన్నీ ఓట్ల కోసం ఆలోచించి చేసినవి కావు. ఓవైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే అణగారిన వర్గాల నుంచి విస్తృత అధ్యయనం చేశారు.
2003 అక్టోబర్ 17న ఉద్యమంలో భాగంగానే దళిత్ ఎంపవర్మెంట్పై వర్క్షాప్ నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు ఏం చేయాలో నాడే ఓ నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. అణగారిన వర్గాల స్వావలంబనకు అంకురార్పణ అప్పుడే జరిగింది. దళిత బంధు ఆలోచన ఆనాటిదేని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ సాధనకు కేసీఆర్ చేయని పోరాటం లేదు. ఏ పోరాట రూపం చూసినా ఆయన సుదీర్ఘ అనుభవం కళ్లకు కడుతుంది. సిద్దిపేట నుంచి వరంగల్ దాకా 100 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ సైకిల్ యాత్రకు పిలుపునిచ్చారు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటారు. తెలంగాణ సాధనకు సంకల్పం చెప్పుకున్న కేసీఆర్ ఉద్యమకాలంలో పాదయాత్రలు కూడా చేశారు. తెలంగాణ సంస్కృతి, భాష, ఆహార అలవాట్లపై అవాకులు చవాకులు పేలేవారి నోళ్లు మూయించడంతో పాటు తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలను దశ దిశలా రుచి చూపించేందుకు కేసీఆర్ తెలంగాణ సంబరాలు పేరుతో అద్భుతమైన కార్యక్రమాన్ని 2007లో మార్చి 23న చేపట్టారు. దీని తర్వాతే తెలంగాణ సంస్కృతి పట్ల అన్ని వైపుల నుంచి ఆదరణ పెరగటం మొదలైంది. ముఖ్యంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో డబుల్ గేమ్ ఆడిందనే చెప్పాలి. దీన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ కేసీఆర్ అపర చాణుక్యుడిగా అడుగులు వేస్తూ ఉద్యమాన్ని నడిపారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన మలుపు తిప్పిన రోజు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ తేదీ. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడోనని నినదించి 11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరాలకు మరల్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రగా నిలిచారు. కట్టలు తెగుతున్న ప్రజాగ్రహాన్ని, ప్రజా సంఘాల పటుత్వాన్ని రాజకీయ ప్రక్రియగా మరల్చి కేంద్ర మెడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యం నెరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.